దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. దేవుని ఎడల అచంచలమైన భక్తిని విశ్వాసమును కలిగిన యోబు చెప్పుచున్న మాట ఇది. తన జీవితంలో మరణకరమైన శ్రమలు కలిగి తన శరీరమును క్షీణింపజేసి నాశనము చేస్తున్న సమయములోనూ కూడా దేవునిని గురించినటువంటి గొప్ప విశ్వాసపు మాటను పలుకుచున్నాడు. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును అని ఈ మాటను తెలియజేయుచున్నాడు. పాత నిబంధన గ్రంథములోని పరిశుద్ధుల పునరుత్థానమును గురించి భక్తులైన వారు అనేక సందర్భాల్లో తెలియపరిచిన మాటలు యోబు జీవితము ద్వారా ఈరోజు మనకు వినబడుచున్నవి. తన స్నేహితులైన వారు, తన ఇరుగు పొరుగు వారందరూ ఇక యోబు జీవితం అయిపోయినది, తన యొక్క చరిత్ర ముగిసిపోయినది అనుకొనుచున్న సమయములో దేవుని ఎడల తన భక్తిని విశ్వాసము యోబు విడిచిపెట్టక గొప్ప నిరీక్షణ కలిగిన మాటను తెలియజేయుచున్నాడు. అపవాది అయిన సాతాను అతనిని శ్రమపరిచి శోధించినా తట్టుకుని నిలిచి దేవునిని గురించి గొప్ప సాక్ష్యము చెబుచున్నాడు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా ప్రతి పరిస్థితులలో ఆయన నాకు తోడై ఉంటాడని, తన శ్రమలో నుంచి మరణములో నుంచి ఆయన తనను విడిపించి సజీవునిగా చేయగలడనే దృఢమైన నమ్మకాన్ని వెలుబుచ్చుచున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ దినాన్ని ప్రభువునందు విశ్వాసముంచిన భక్తుల జీవితములలో దేవుడు కలిగించే గొప్ప ఆశీర్వాదకరమైన నిరీక్షణ పునరుత్థానం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనములో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నానని తన సాక్ష్యాన్ని గొప్పగా తెలియజేయుచున్నాడు. యేసు ప్రభువు కూడా యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచినవాడు ఎప్పటికీ చనిపోడని ప్రభువు తెలియపరిచి ఉన్నాడు. సాక్షాత్తు పునరుత్థానము కలిగించే యేసుక్రీస్తు ప్రభువే ఈ దినాన్ని ఈ గొప్ప ఆత్మీయమైనటువంటి భరోసా ఇస్తున్నప్పుడు ఇంకను నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖింపక విశ్వాసముతో ప్రభువు అనుగ్రహించు ఆ రక్షణ పునరుత్థానం కొరకు ఆయత్తపడమని వాక్యపరముఖముగా దేవుని సన్నిధిని ఈ మాటలు తెలియజేయుచున్నాం. స్నేహితుల సోదరి, శ్రమపడినప్పుడు దేవునిని విడువక మరణకరమైన పరిస్థితులలోనూ ఆయనందు విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండి ముందుకు కొనసాగాలని ప్రభు పక్షంగా ఈ మాటలు తెలియజేయుచున్నాను. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ స్తోత్రాలు. మరొక నూతన ఉదయమును మా జీవితములో ఆశీర్వాదకరముగా అనుగ్రహించున్నావు. ఈ దినమును ప్రారంభించుటకు నీ వాక్యమును ఆలకించుచుండగా మాకు కలిగిస్తున్నటువంటి నూతనమైన ఉజ్జీవమును, స్ఫూర్తిని బట్టి స్తోత్రాలు. ప్రభా, యోబు గారి యొక్క మాటలను బట్టి మేము కూడా యేసుక్రీస్తునందు నిరీక్షణ విశ్వాసముంచుటకు సహాయం చేయండి. నాయన, మరణానంతరం ఉండే నిత్య జీవం కొరకైన పునరుత్థానము మేము కూడా పొందగలమని ప్రభా, అట్టి ఆధ్యాత్మికమైన ఎదురు చూపును మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఈ లోకము శాశ్వతమైనది కాదు, అయినను ఉన్నంతకాలం నీ కృపలు అనుభవించుచు ఆత్మీయమైన భక్తిని, విశ్వాసమును, నీ సన్నిధిని కొనసాగించే భాగ్యమును మాకు కలగచేయండి. నేటి కార్యక్రమాలలో పాల్గొంచుండగా మీ కాపుదల భద్రతనియండి. నాయన, మా ప్రయాణ పరిచర్య ప్రయత్నాలన్నీ నీవు సఫలపరచుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, నీ సన్నిధిని మాతో కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. ప్రతి వారికి తప్పకుండా మేలు చేయండి ప్రభువా. వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాలలో కార్య సఫలతనియండి. మా ప్రభా, రోగగ్రస్తులను స్వస్థపరచండి. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి ప్రభా. దిక్కులేని వారిని, దీనులను, దరిద్రులను, అమాయకులను, బలహీనులను, ఆపదలున్న వారందరినీ కాచి కాపాడండి. నీ సేవ చేస్తున్న దైవజనులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయులు త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ
మీకెల్లరకు తోడై ఉండునుగాక. ఆమేన్.